ఈరోజు ఈ బైబిల్ స్టడీలో స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడాలి అంటే క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి రూపాయి కూడా ఉపయోగం లేని ఒక సబ్జెక్ట్ని మనం డీల్ చేస్తూ ఉన్నాం. టు బి వెరీ ఫ్రాంక్ అండ్ టు బి వెరీ ప్రిసైజ్, మన ఆధ్యాత్మిక జీవితాలకు కనీసం ఏమాత్రము అవసరము లేని ఒక చిన్న సందేహాన్ని, చిన్న అపోహను తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, చాలా కాలంగా కొందరు బ్రదర్స్ నాకు ఫోన్ చేసి ఒక విషయంలో, అన్న ఈ విధంగా మేము వింటూ ఉన్నాం, ఈ విధంగా మేము వినాల్సి వస్తూ ఉంది, సో ఏంటి మేము చిన్నప్పటి నుంచి విన్నది ఒకటి, ఇప్పుడు వింటుంది ఒకటి, ఏది కరెక్ట్ ఏది తప్పు, మాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, దాన్ని క్లియర్ చేయండి అని చాలామంది మాట్లాడుతూ ఉండడం వల్ల సరే చెప్దాంలే, ఇది అవసరం లేదు కదా అని ఇంతవరకు స్కిప్ చేసుకుంటూ వచ్చాను. బట్ ఈ మధ్య కాలంలో వచ్చే ఫోన్ కాల్స్ యొక్క సంఖ్య, ఈ విషయంలో కాల్ చేసేవారి సంఖ్య ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక దీన్ని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. ఎందుకు దేని గురించి నేను మాట్లాడుతున్నా అంటే, సమరయ స్త్రీకి ఉన్న 5 భర్తలు ఎవరు? దట్స్ ద టాపిక్ వీఆర్ డిస్కసింగ్ టుడే. సమరయ స్త్రీకి ఉన్న 5 భర్తలు ఎవరు? జనరల్లీ చిన్నప్పటి నుంచి మనం వినింది ఏంటంటే, సమరయ స్త్రీ అనే ఆవిడ ఒక క్యారెక్టర్లెస్ ఆవిడ అని మనం విన్నాం. ఆవిడ ఒకరిని వదిలిపెట్టి ఇంకొకరిని చేసుకొని, ఆ తర్వాత ఇంకొకరిని వదిలిపెట్టి ఇంకొకరిని చేసుకొని, ఆ తర్వాత అలా ఒక్కొక్కరిని మార్చుకుంటూ బట్టలు మార్చినంత ఈజీగా భర్తలను మార్చేస్తుంది అన్నట్టుగా మనం వినుకుంటూ వచ్చాం. అయితే మరి ఎప్పుడు స్టార్ట్ అయిందో ఈ బోధ నాకు తెలియదు, కానీ ఎప్పుడు కొత్త బోధకి తెర స్టార్ట్ అయిందో, ప్రారంభమైందో నాకైతే తెలియదు, కానీ ఒక క్రొత్త బోధ అనేది వచ్చింది. ఏంటి ఆ క్రొత్త బోధ? ఈ 5 భర్తలు అంటే ఈ కేవలం మన లోకల్ భాషలో మనం మాట్లాడుకునే పెళ్లి చేసుకునే భర్తలు కాదు. ఈ 5 భర్తలు అంటే ఆ భర్తల ప్లేస్లో దేవుళ్ళను మనం ఊహించుకోవాలి. 5 దేవతలు లేదా 5 దేవుళ్ళు అనే నానుడి, అనే బోధ కూడా క్రిస్టియానిటీలో పెరిగింది. సో ఇంతకీ యేసుప్రభువాన్ని కలిసిన సమరయ స్త్రీ మాట్లాడిన ఆ భర్తల విశేషం ఏంటి? నిజంగా అది నిజమైన భర్తల గురించా లేదా దేవతల గురించా? ఇదంతా మనం తేల్చేద్దాం. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఎక్కువ విషయాలు ఏం లేదు చెప్పడానికి, చాలా ఈజీగా, చాలా స్మూత్గా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈరోజు మనం విందాం. ఒకసారి యెషయా గ్రంథాన్ని ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము జనరల్లీ కొత్త బోధ తెరలేపిన వారు ఎవరైతే ఉన్నారో వారికి మెయిన్ బేస్ రెఫరెన్స్ ఏంటి అంటే యెషయా గ్రంథము 54వ అధ్యాయం అనుకుంటాను. ఒకసారి ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదామా? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. బైబిల్ పరిభాషలో దేవుణ్ణి భర్తగా పోల్చడం మనందరికీ తెలిసిందే. సో దేవుణ్ణి లేదా పూజిస్తున్న వారిని లేదా పూజించబడుతున్న వారిని భర్త అనే ఒక కాన్సెప్ట్ బైబిల్లో ఉంది కాబట్టి సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి ఈ భర్త కాన్సెప్ట్ని పెట్టేసి 5 భర్తలు అంటే 5 లిటరల్ భర్తలు కాదు, లిటరల్ హస్బెండ్స్ కాదు, ఆవిడ క్యారెక్టర్లెస్ ఏం కాదు, 5 దేవతల గురించిన ప్రస్తావన అని వారు చెప్పడం జరిగింది. 5 దేవతల గురించిన ప్రస్తావన. ఎందుకంటే పూజిస్తున్న వారిని ఏమని పిలిచిన కాన్సెప్ట్ మనకు బైబిల్లో కనబడుతుంది. నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. కాబట్టి పూజించబడుతున్న వాడిని భర్తగా పోల్చే పోలిక బైబిల్లో ఉంది కాబట్టి సో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆ మాటను తీసుకొని దీనికి పోలుస్తూ చెప్పారు. అయితే పోలికలు మంచిదే, కానీ అన్ని సందర్భాల్లో పోలికలు కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. అన్ని సందర్భాల్లో పోలికలు కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, శత్రువుని ప్రేమించమని బైబిల్లో ఉందా లేదా? శత్రువుని ప్రేమించమని బైబిల్లో ఉందా లేదా? ఇప్పుడు నేను దీన్ని పట్టుకొని శత్రువుని ప్రేమించాలి, చిన్నగా బైబిల్లో ఉన్న వచనాలను బట్టే మనం అపవాది మాటలు నమ్మాలి అని నేను చెప్తాను. చూడండి, బైబిల్లో ఉన్న వచనాలను బట్టే నేను అడుగుతున్నాను, అపవాది మాట మనం వినాలా వినకూడదా? అపవాది మాట మనం పాటించకూడదా? బట్ సందర్భాన్ని దాటి నేను పోలిస్తే, సందర్భాన్ని దాటి నేను పోలికలు చేస్తే, బైబిల్లో ఉన్న పోలికలు నేను ఒక పొంతన లేకుండా పోలిస్తే, బైబిల్ ప్రకారంగానే అపవాది మాట మనం వినాలి అని నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, శత్రువుని ప్రేమించమని దేవుడు బైబిల్లో చెప్పాడా లేదా? కొంచెం గట్టిగా చెప్పండి, చెప్పాడా లేదా? చెప్పాడు. అయితే శత్రువు కొద్దిసేపు పక్క పెడదాం, ప్రేమ అనే దగ్గరకు వద్దాం. ప్రేమించడం అంటే ఏంటి చిన్నపిల్లలారా? మాటతోనూ, నోటి మాటలతో కాదు ప్రేమించేది, క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం కదా. అంటే ప్రేమించడం అంటే ఏంటి? ఏదో ఐ లవ్ యూ అని చెప్పడం కాదు. వారు చెప్పిన పనిని మనం ఏం చేయాలి? వారు చెప్పిన పనిని జరిగించాలి మనం. అదే కదా ప్రేమ అంటే, రైట్. అయితే శత్రువుని ప్రేమించమని దేవుడు చెప్పినప్పుడు, శత్రువు అంటే 1 పేతురు 5:8లో మీ విరోధి అయిన అపవాది అన్నాడు. అపవాదికి మించిన శత్రువు క్రిస్టియన్కి ఎవరైనా ఉన్నారా? చెప్పండి. సో ఇప్పుడు శత్రువుని ప్రేమించడం అంటే అపవాదిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమ అంటే నాలుకతో మాటతో కాదు, దేంతో? క్రియలతో మనం చేయాలి. సో ఇప్పుడు అపవాది మాట మనం వినాలా వద్దా అని నేను చెప్పాను అనుకోండి, ఇది బైబిల్ ప్రకారంగా సత్యబోధ అవుతుందా? అలా నేను ఎక్కడైనా బయట విషయాలు చెప్పానా?
అన్నిటికీ బేస్ ఏం తీసుకొని వచ్చాను చెప్పండి? అన్ని లేఖనాలను తీసుకొని వచ్చాను. ఒకటి పేతురు మొదటి పత్రికను తీసుకొని వస్తే, ఒకటి యోహాను మొదటి పత్రికను తీసుకొని వస్తే, ఇంకోటి మత్తయి సువార్తను తీసుకొని వచ్చాను. అన్ని బైబిల్లోనే తీసుకొని వచ్చాను. కానీ నేను చేసిన పోలిక సరి అయినదా? కాదు, సరి అయినది కాదు. సో ఎక్కడ ఎప్పుడు దేన్ని ఎలా పోల్చాలో క్రిస్టియానిటీకి తెలియాలి. ఎక్కడ ఎప్పుడు దేన్ని ఏ విధంగా మనం కంపేర్ చేయాలో తెలియాలి. ఇంతకీ అసలు ఈ గొడవంత ఏంటి, దీనివల్ల అసలు ఏంటి అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఆధ్యాత్మిక జీవితానికి రూపాయి ఉపయోగం లేని కాన్సెప్ట్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. అది కూడా ఎందుకు? లాస్ట్లో అసలు దీని గురించి వర్ణించడం నాకు ఇష్టం లేదు, దీని గురించి చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ లాస్ట్లో ఒక మంచి భరోసాని ఇవ్వడానికి ఒక చిన్న స్కోప్ ఉంది కాబట్టి నేను ఈ సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నా. అది కూడా లేకపోతే అసలు ఎవరు మాట్లాడినా నేను అసలు పట్టించుకోను. ఎందుకంటే ఇది రక్షణకు సంబంధం లేని విషయం. సమరయ స్త్రీకి 5 భర్తలు ఉంటే ఏంటి, 15 భర్తలు ఉంటే మనకేమన్నా నష్టమా? పోనీ ఆవిడికి 5 భర్తలు అంటే 5 దేవుళ్ళు అంటేనే మనం పరలోకానికి వెళ్తామా? లేదు, 5 దేవుళ్ళు కాదు, 5 లిటరల్ భర్తలు అంటేనే మనం పరలోకానికి వెళ్తామా? పరలోకానికి అసలు సంబంధం లేని ఒక కాన్సెప్ట్ ఇది, పట్టించుకోని అవసరం లేదు. కానీ ఎందుకు డీల్ చేస్తున్నామంటే లాస్ట్లో ఒక భరోసాని మనం ఇవ్వడానికి ఒక చిన్న స్కోప్ ఉంది కాబట్టి మనం డీల్ చేస్తున్నాం. కాబట్టి నేను మరలా చెప్తున్నాను, రూపాయి ఉపయోగం లేదు, జాగ్రత్తగా విందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమును కిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులతో ఏం చేరట? సాంగత్యము చేరు. ఇంతకీ సమరయులు ఎవరు అంటే మనందరికీ తెలుసండి, ఇజ్రాయేలుగా పిలువబడేవారు సొలొమోన్ టైంలో 2 గ్రూప్స్గా డివైడ్ అయిపోయారు. సొలొమోన్ తర్వాత రాజ్యం విభజించబడింది. అందులో 10 గోత్రాలు ఏమైపోయారంటే ఇజ్రాయేలుగా మారిపోయారు. నార్దర్న్ కింగ్డమ్ అంతా, ఇప్పుడు ఇండియాని తీసుకోండి, ఇండియాలో నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అంటూ ఉంటాం కదా. ఇప్పుడు ఇజ్రాయెల్లో కూడా నార్దర్న్ ఇజ్రాయెల్నేమో ఇజ్రాయెల్ రాజ్యం అంటారు, సదర్న్ పార్ట్నేమో యూదా అని అంటారు. అయితే ఈ యూదా ఇంకా చెరలోనికి వెళ్ళినప్పుడు BC 722లో అష్షూరు ఇజ్రాయెల్ అంటే నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ భూభాగాన్ని అష్షూరు చెరలోనికి తీసుకెళ్ళిపోయినప్పుడు కొందరిని ఇజ్రాయెల్ని ఇక్కడ వదిలిపెట్టేసి మ్యాక్సిమం పార్ట్ని చెరలోనికి తీసుకెళ్ళిన తర్వాత అష్షూర్ రాజు ఏం చేస్తాడంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న ఈ అష్షూరియల్లో కొందరిని ఇజ్రాయెల్లోనికి షిఫ్ట్ చేస్తాడు. అంటే ఇక్కడ ఉన్న ఇజ్రాయెల్లో ఆల్రెడీ కొందరు ఉండడంతో పాటుగా ఇజ్రాయెల్ దేశం ఖాళీ అయిపోయేసరికి అక్కడ నుంచి వీళ్ళ మనుషులను కొందరిని ఇక్కడ ఇంపోర్ట్ లేదా ఎక్స్పోర్ట్ అంటారు, ఇక్కడ డౌన్లోడ్ అంటారు, అప్లోడ్ అంటారు, మీ ఇష్టం ఏమని అనుకోండి, ఇక్కడ దించుతాడు. ఇక్కడ ఉండేసరికి ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేశారు? అన్యులతో పెళ్లి చేసుకోవడము, అన్యులతో సాంగత్యం చేసుకోవడము, వారు మ్యాచెస్ చూసుకోవడము, వారు వైవాహిక సంబంధాలను కలుపుకోవడం, ఇలా చేసేసరికి ఇజ్రాయేలు ఒరిజినల్ DNA కాస్త మిశ్రిత జనంగా మారిపోయింది. ఈ మిశ్రిత జనాన్నే సమరయులు అని పిలుస్తారు. ఇంకా గట్టిగా మాట్లాడంటే సమరయాకు షోమ్రోన్ ఒక పేరుంది, షోమ్రోను అని. ఈ షోమ్రోన్ అంటే ఏంటో కాదు, ఇజ్రాయెల్కి క్యాపిటల్ సిటీ. ఇప్పుడు తెలంగాణకి క్యాపిటల్ సిటీ హైదరాబాద్ ఎలాగో, ఇండియాకి క్యాపిటల్ సిటీ ఢిల్లీ ఎలాగో, ఇజ్రాయెల్కి క్యాపిటల్ సిటీ ఏంటంటే షోమ్రోను లేదా సమరయ. ఈ ప్రాంతంలో సమరయులు లేదా ఇజ్రాయేలీలు కొంచెం మిశ్రిత జనంగా మారిపోయేసరికి సమరయులుగా మారిపోయారు. సో ఈ సమరయులకి వీళ్ళకి ఎందుకు అసలు సాంగత్యం ఎందుకు చేయరంటే, యూదులు ఏదైనా టాలరేట్ చేస్తారు కానీ అన్యాచారాలను తీసుకొని వస్తే టాలరేట్ చేయలేరు. దేన్నైనా టాలరేట్ చేస్తారు కానీ అన్యులతో సాంగత్యాన్ని చేస్తే ఒరిజినల్ యూదులు అసలు టాలరేట్ చేయలేరు. సో వీళ్ళు వాళ్ళ DNAని కోల్పోవడం బట్టి లేదా మిశ్రిత జనంగా మారిపోయేసరికి తర్వాత కాలంలో ఈ యూదులు కూడా చెరలోకి వెళ్ళిపోయి వారు కూడా దేవాలయం కట్టడానికి కోరేష్ టైంలో వచ్చేసి, మీకు మెడో పర్షియన్ ఎంపైర్ టైంలో చెప్పాను, వాళ్ళు కూడా వచ్చినప్పుడు వీళ్ళు దేవాలయం కడుతున్నప్పుడు ఈ సమరయులు కూడా వస్తారు, మేము కూడా మీకు సహాయం చేస్తామని. అప్పుడు ఈ యూదులు ఏమంటారంటే, మీరు మిశ్రిత జనం, మీ క్వాలిటీ తగ్గిపోయింది, సో క్వాలిటీ లేని మీ చేతులు క్వాలిటీ కలిగిన దేవుని పనిలో ఉండడానికి వీలు లేదని చెప్పేసి తృణీకరించేసరికి వీళ్ళకి ఏమవుద్ది? ఈగో హట్ అయ్యి వీళ్ళంతట వీళ్ళు తర్వాత జరిగిన కొన్ని నాటకీయ సన్నివేశాలను బట్టి గెరీజీము కొండ మీద ఆరాధన స్థలంగా ఒక స్థలాన్ని వీరు పెట్టుకుంటారు. సో అప్పటి నుంచి వారికి చిన్న విరోధం ఏంటంటే, వీళ్ళేమో ఇక్కడే దేవుణ్ణి ఆరాధించాలి యెరూషలేంలో అంటారు, లేదు సమరయులేమో లేదు మోషే చెప్పింది ఇక్కడ కాదు, గెరీజీము కొండలో దేవుణ్ణి ఆరాధించాలని చెప్తారు. అప్పటి నుంచి వీళ్ళ మధ్య చిన్న డిస్టర్బెన్స్ రావడము, కొంచెం డిస్టెన్స్ రావడము, ఆ దారిలో ఎవరైనా యూదులు వెళ్తే వాళ్ళని కొట్టడము, వాళ్ళని చంపడము, ఇలాంటివి చేసేవారు.
సో ఇప్పుడు ఒకవేళ మీరు మ్యాప్స్ తర్వాత మీరు బైబిల్ వెనకాల ఉన్న మ్యాప్స్ చూస్తే జనరల్లీ యూదయ, సమరయ, గలిలయ ఉంటుంది కదా. మనకి బైబిల్లో వెనక మ్యాప్స్ ఉంటాయి. ఈ కొత్త బైబిల్స్లో ఇవ్వలేదండి, నా బైబిల్లో అయితే లేదు, అందుకే నేను చూపించలేకపోతున్నాను. యూదయ, గలిలయ, సమరయ అని ఉంటుంది. సో యూదయ, సమరయ, గలిలయ ఈ మధ్యలో ఎవరైనా సరే ఈ సమరయ మీదకి వెళ్తే యూదులు ఒకవేళ పైకి వెళ్ళాలనుకోండి, సమరయ మీదకి వెళ్తే వీళ్ళు కొట్టేవాళ్ళు లేదా చంపేవాళ్ళు, కాబట్టి వీళ్ళు రూట్ మార్చుకొని వేరే రూట్ నుంచి వెళ్ళిపోయేవారు. సో ఇది వీళ్ళకున్న డిస్టర్బెన్స్ ఏంటంటే, వీళ్ళని రానివ్వలేదని యూదుల మీద కక్ష కట్టి, వీళ్ళని దేవాలయం పనిలో వద్దు అని చెప్పారని యూదుల మీద కక్ష కట్టి వీళ్ళు ఏం చేశారు, కొత్తగా ఆరాధన మందిరాన్ని కట్టుకున్నారు. అప్పటి నుంచి వీళ్ళ మధ్యలో డిస్టెన్స్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి వీళ్ళని తక్కువ జాతి వాళ్ళుగా యూదులు చూడడం స్టార్ట్ చేశారు. అందుకే అంటుంది చూడండి, అప్పుడు సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు, నాకు దాహమును కిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమును కిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో ఏం చేయరు, సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. ఈవిడ మెచ్యూరిటీ స్టాండర్డ్స్ ఎంత ఉన్నాయంటే, ఎంత లోలో ఉన్నాయంటే, దేవుడు చెప్తున్న జీవజలం ఏంటి, ఆయన గురించి చెప్తుంటే ఈవిడ దేని గురించి ఆలోచిస్తుంది, భూ సంబంధమైన నీళ్ళ గురించి ఆలోచిస్తుంది. అయ్యా, ఒకవేళ నిజంగా నీ దగ్గర అలాంటి జీవజలం ఉంటే నేను ప్రతిరోజు ఇక్కడికి వచ్చి మోసుకొని పోకుండా అదేదో నాకు ఇచ్చేస్తే హ్యాపీగా ఇంట్లో ఆ కుండలో తీసుకుంటాను, మళ్ళీ కుండ ఫిల్ అయిపోద్ది, కుండలో తీసుకుంటాను, మళ్ళీ కుండ ఫిల్ అయిపోద్ది అని చెప్తూ దేవుడేమో ఆధ్యాత్మికంగా మాట్లాడుతుంటే ఈవిడేమో శారీరకంగా మాట్లాడుతుంది. అప్పుడు 13వ వచనం చూద్దాం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరల దప్పికొను, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లు చేదుకొనుటకింత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రాపో అన్నాడు. ఇక్కడ స్టార్ట్ అయింది అసలైన గొడవ. పెనిమిటి అన్న, భర్త అన్న పర్యాయ పదాలు కాబట్టి నాట్ ఏ డిబేటబుల్ టాపిక్. అయితే నువ్వు వెళ్ళి పెనిమిటిని తీసుకొని రానగానే జనరల్ సెన్స్లో ఆలోచించండి, పెనిమిటిని తీసుకొని రా అంటే నువ్వు వెళ్ళి నీ దేవుని తీసుకొని రండి అని ఎక్కడైనా చెప్తారు ఎవరైనా? ఇప్పుడు మీరే ఒకవేళ కాలేజ్కి వెళ్ళాం లేదా స్కూల్లో ఉన్నాం, స్కూల్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, నువ్వు వెళ్ళి మీ పేరెంట్స్ని తీసుకొని రాపో, నీ తండ్రిని తీసుకొని రాపో అంటే ఏంటి, మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే కాబట్టి నేను దేవుని తీసుకొని రావాలి అని కాదు కదా, అంతే కదా. ఎవరైనా దేవుని తీసుకొని రా అంటారా? పెనిమిటిని తీసుకొని రండి అనే చెప్పాడు ప్రభు, పెనిమిటిని తీసుకొని రండి అనే చెప్పాడు. తర్వాత ఏం జరిగింది? 16వ వచనం, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి అన్నాడు. అంటే ఒకవేళ ఇప్పుడు ఈ పెనిమిటి అనే విషయాన్ని దేవునిగా మనం తీసుకుంటే, నీ దేవుని తీసుకొని రండి అన్నప్పుడు యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటి, సమరయ స్త్రీ చెప్తున్న మాట ఏంటి, నాకు దేవుడు లేడు అని. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు, నీకు దేవుడు లేడని చెప్పిన మాట నిజమే, కాకపోతే నీకు 5 దేవుళ్ళు ఉండిరి, ఇప్పుడున్న దేవుడు నీ దేవుడు కాదు. అసలు ఎక్కడైనా సింక్ అవుతుందా? ఒకవేళ ఈ భర్త అనగానే దేవుడు అని అనుకుంటే వెళ్ళి నువ్వు దేవుని తీసుకొని రా, లేదు నాకు దేవుడు లేడు, లేడు అని చెప్పిన మాట నిజమే, కానీ నీకు 5 దేవుళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు ఉన్నాడు ఒకడు, వానికి దేవుడే కాదు అంటే అసలు ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? అవట్లా. చదువుదాం ఒకసారి. నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అసలు దానికి దీనికి ఈ మాటకి ఏమైనా సంబంధం ఉందా? 5 పెనిమిట్లు అనేసరికి ఇక్కడ గొడవ స్టార్ట్ అయిందండి. ఎక్కడ 5 పెనిమిట్లు అనేసరికి జనరల్గా కొందరు చూపించే మాట ఏంటంటే, ఒక్కసారి ముందుకు వెళ్ళబోయే ముందుగా రాజుల 2వ గ్రంథం ఓపెన్ చేయండి. 17వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనం నుండి మనం చూద్దాం. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయము, నేను చెబుతూ ఉంటాను, మీరు కౌంట్ చేస్తూ ఉండండి. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 28 నుండి చదువుతూ కౌంట్ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. 28 నుండి, కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించను. కానీ కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీలు కట్టుకొనిన ఉన్నత స్థలముల మందిరములో వాటిని ఉంచుచూ వచ్చిరి. మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలుగజేసుకునిరి. ఇప్పుడు ఏంటా దేవతలు? కౌంట్ చేద్దాం. బబులోను వారు సుక్కోద్బెనోతు దేవతను, ఫస్ట్ దేవత ఎవరు? బబులోను వారు ఏంటంట?
సుక్కోద్బెనోతు ఫస్ట్ దేవత. కూతా వారు నెర్గలు దేవతను సెకండ్ దేవత. తర్వాత హమాతు వారు అషీమా దేవతను థర్డ్ దేవత. ఫోర్త్ ఏంటి? అవీయులు నిభజు దేవతను, తర్తాకు దేవతను. అంటే ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. టోటల్ ఎన్ని అయినాయి? 5 అయినాయి. 5 అయినాయి. తర్వాత 30 వచ్చిన చూద్దామా? 31. అవీయులు నిభజు దేవతను, తర్తాకు దేవతను ఎవరు వారి దేవతను పెట్టుకొంచిరి. సెపర్వీయులు తమ పిల్లలను అద్రమ్మెలకు అనెమ్మెలకు అను సెపర్వీమి యొక్క దేవతలకు అగ్నిగుండంలో దహించుచుండేది. మొత్తం ఎన్ని వచ్చింది చెప్పండి? బబులోనులో 1 ప్లస్ కూతా వారు 1 ప్లస్ 1 ఎంత చెప్పండి? 2. తర్వాత హమాతు వారు 1 1 ప్లస్ 1 3. తర్వాత అవీయులు 2 దేవతలు. వీళ్ళని ట్విన్ గాడెసెస్ అంటారు. కవల దేవతల సంథింగ్ ఆ తెలుగులో ఉన్నదాన్ని ఏమంటారు తెలియని ట్విన్ గాడెసెస్ అంటారు. 30 అవీయులేమో 2. ఇప్పటివరకు 3 ప్లస్ 2 ఎంత? 5. తర్వాత ఉన్న వాళ్ళు ఎవరు? సెపర్వీయులు మళ్ళీ ఎంతమందిని పూజించేవారంట? 2 పూజించేవారు. సో 5 ప్లస్ 2 ఎంత? 7. ఒకవేళ నీకున్న 5 పెనిమిట్లు అనేది ఒకవేళ దేవుడు చెప్పింది ఈ భర్త అనగానే ఏమంటారు నిజంగా భర్తలు కాకుండా దేవతలు లేదా దేవుళ్ళు అంటే రాజుల 2వ గ్రంథంలో మనకు కనబడుతుంది ఎంతమంది చెప్పండి? 5 కొందరు చెప్పడం ఏం చెప్తారంటే వాళ్ళు కవల దేవతలు కాబట్టి ఒక్కటే లెక్క అని అంటారు. ఇప్పుడు 2 చెప్పినా కానీ ఒకటే లెక్క అంటారు. నేను అడుగుతున్నా అండి, నేను ఒకవేళ పెళ్లి సంబంధం నాకు వచ్చిన తర్వాత కవల పిల్లల్ని 2 చేసుకున్నాను అనుకోండి. సన్నిరాజుకి భార్యలు ఎంతమంది అంటే ఏం చెప్తారు? 2 కవల పిల్లలు కాబట్టి ఒక్కలే అంటారా? చెప్పండి. ఇప్పుడు ఎంతమంది నాకు భార్యలు? 2 అవుతారా? ఒకళ్ళు అవుతారా? రీసెంట్గా ఒక న్యూస్ చూశాను. ఒక ఆవిడ ఉందంట, ఆవిడకి బెస్ట్ ఫ్రెండ్ ఉందంట. రియల్ న్యూస్ ఇది. చాలా బెస్ట్ ఫ్రెండ్ అంట. చిన్నప్పటి నుంచి ఇద్దరు ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంత బెస్ట్ ఫ్రెండ్స్ అంట. ఈవిడికి పెళ్ళి అయిపోయిన తర్వాత జనరల్గా డిస్టెన్స్ పెరుగుద్ది కదా అమ్మాయిలకి. వాళ్ళ పరివారంతో డిస్టెన్స్ పెరిగిపోయేసరికి ఉండలేక భర్తను ఒప్పించి, ఏమండి ప్లీజ్ ఆ అమ్మాయి లేకపోతే నేను అసలు తట్టుకోలేను, ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను, ఆ అమ్మాయిని కూడా మీరే చేసుకోండి అని చెప్పేసి వాళ్ళ భర్తను ఒప్పించి ఈ అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్ నుంచి పెళ్లి చేసి 2 కలిసి ఒక ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా, ఎంత కవల పిల్లలైనా, గుర్తుపట్టలేనంత 2 సేమ్ కలర్ జిరాక్స్గా ఉన్నా ఇప్పుడు ఆ అబ్బాయికి ఎంతమంది భార్యలు చెప్పండి? ఇప్పుడు ఆ అబ్బాయిని పక్కకు పెట్టి నేనే కవల పిల్లల్ని చేసుకుంటే నాకు ఎంతమంది భార్యలు? 2 అవుతారా? లేదా కవలలు కాబట్టి ఏకీహే అంటే కుదరదు కదా. సో ఇప్పుడు రాజుల 2వ గ్రంథంలో ఉన్నది ఒకవేళ నిజంగా మనం లిటరల్గా తీసుకుంటే ఈ యోహాను సువార్తలో ఉన్న 5 భర్తల విషయంలో దాన్ని చెల్లుబాటు అవుద్దా అంటే 100% అవ్వదు. ఎందుకు? నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదు. పోని 6 ఉన్నారు కదా అనుకుంటే కాదు. అక్కడేమి 7 ఉన్నాయి, ఇక్కడేమో 5 ప్లస్ 1 6. సో ఇది దీని గురించి కాదు. మరి దేని గురించి అంటే అబ్సల్యూట్గా ఆ అమ్మాయి మంచిది కాదు. ఏంటి అంత పాపం చేసే వాళ్ళు ఉన్నారంటే ఎందుకు లేరు? ఏంటి ఆ టైంలో అంత పాపం చేసే వాళ్ళు ఉన్నారంటే ఆది కాండంలోనే ఉన్నారు. మనకి ఆది కాండంలోనే సొదొమ గొమొర్రా టైంలోనే చిన్న పిల్లలు సెక్షువల్ లైఫ్కి అలవాటు పడిపోయిన వారు. అది కూడా ఏంటి? అమ్మాయిలతో కాదు, అబ్బాయిలతో సెక్షువల్ లైఫ్కి అలవాటు పడిన వారు ఆది కాండంలోనే ఉన్నప్పుడు ఈ టైంలో అందులోనూ ఎవడేమైనా యూదురాలంటే కాదు, ఎవరు? సమరయ స్త్రీ. ఈ సమరయులు దేనికి ఎక్కువ అలవాటు పడ్డారు? అశూరియుల దేవతలు, బబులోనియుల దేవతలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళకి ఇంకా కట్టడలు ఏం లేవు, ఏ లిమిట్స్ లేవు, ఏ మాత్రం లిమిట్స్ లేవు. ఇలాంటి టైంలో వారు తప్పిపోయే ప్రమాదం ఉందంటారా లేదంటే చెప్పండి? ఉంది. సో నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు సమరయ స్త్రీకి 5 భర్తలు ఉన్నారంటే ప్రాబ్లం ఎందుకు వచ్చిందో నాకు ఎప్పటికీ తెలియదు. ఒకవేళ దీన్ని పట్టుకొని ఎవరైనా సరే బైబిల్లో ఒక ఆవిడ ఉంది, ఆవిడికి 5 భర్తలు ఉన్నారంట అని అంటే ప్రాబ్లం ఏంటి? అసలు ప్రాబ్లం ఏంటి? ఆవిడికి 5 భర్తలు ఉంటే దేవుడు ఏమన్నా చేసుకోమని చెప్పాడా? దేవుడు ఏమన్నా దాన్ని ప్రోత్సహించాడా? దేవుడు ఏమన్నా నువ్వు చేసుకోమ్మా నేను ప్రతిదానికి నేను ముహూర్తం పెడతా అన్నాడా? లేదే. ఒక ఆవిడ ఉంది, ఆవిడ తన క్యారెక్టర్ని లూజ్ అయింది, ఒకరితో సరిపెట్టుకోలేకపోయింది, ఒకరిని కాదనుకుంది ఇంకొకరిని చేసుకుంది, వాళ్ళని కాదనుకుంది ఇంకొకరిని చేసుకుంది, వాళ్ళని కాదనుకుంది బట్టలు మార్చినంత ఈజీగా భర్తలను మార్చేసింది. అయితే దానికి అంటే అమ్మాయి కదా, ఆవిడ చేసిన ఆ పనికి ఈ బైబిల్లో ఉన్న ఈ వాక్యానికి లేదా దేవునికి అసలు ఏంటి సంబంధం? ఎవరో తప్పిపోతే, ఇక క్రిస్టియన్ పాపం చేస్తే బైబిల్ తప్పు అనలేము, హిందూస్ పాపం చేస్తే వాళ్ళ గ్రంథాలు తప్పు అనలేము, ముస్లిం పాపం చేస్తే వాళ్ళ గ్రంథం తప్పు అనలేము. అంతే కదా. ఎవరి తప్పు వాళ్ళదే. ఇప్పుడు నేను తప్పు చేస్తే నా తల్లిదండ్రులను తిడతా ఎలా?
తిట్టొచ్చు ఎప్పుడు? నాకు ఊహ లేనప్పుడు నేను తప్పుదని చేస్తే. అందుకే సైకాలజీలో ఒక మాట ఉంటుంది. సైకాలజీలో చిన్న మాట ఏంటంటే, ఒక 12-13 ఇయర్స్ లోపు పిల్లలు ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పుకు బాధ్యులు తల్లిదండ్రులంట. వన్స్ వాళ్ళు టీనేజ్లో ఎంటర్ అయిపోయిన తర్వాత, ఒక 14-15 ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళు తప్పిదం చేస్తే ఆ తప్పుకు తల్లిదండ్రుల బాధ్యత ఏమి ఉండదట. ఎందుకు? చిన్నప్పుడు వాళ్ళు తప్పిదం చేస్తే వాళ్ళు క్రమంగా పెంచబడలేదని అర్థం. పెద్దగా అయిన తర్వాత తప్పిదం చేస్తే, ఇప్పుడు ఎంత బాగా పెరిగిన పాస్టర్ గారి పిల్లలు కూడా సాక్ష్యాలు ఏం చెప్తారు చెప్పండి? మా నాన్నగారు మంచి సేవ చేశారు, మాది గొప్ప చర్చ్ ఉండేది, గొప్ప మినిస్ట్రీ ఉండేది, కానీ తర్వాత నేను స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళిపోయాను, తర్వాత దీనికోసం బిజినెస్ కోసం వాళ్ళతో వెళ్ళిపోయాను, అక్కడ నేను తప్పిపోయాను అని అంటారు. ఇప్పుడు ఆ వాళ్ళు చేసిన తప్పిదానికి పాస్టర్ గారికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉండదు. సో ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ బైబిల్లో ఉన్న ఈ భర్తలు ఎవరు అని అంటే, ఎవరు? సమరయ స్త్రీకి ఉన్న భర్తలు ఎవరు అంటే బబులోను దేవతలు కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది 5, అక్కడ ఉన్నది 7, ఇక్కడ ఉన్నది 5+1. ఇప్పుడున్నవాడు నీ దేవుడు కాదు అని చెప్పినా కానీ అసలు ఏమాత్రం సింక్ అవ్వదు. అయితే ఇలాంటి ఆవిడను ప్రభు మాటలతో మార్చడం, అది ప్రభు యొక్క గొప్పతనం. అండ్ ఇంకో విషయం చెప్పాలి అంటే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్న వాగ్వాదాలు కొన్ని ఉన్నాయి చూసారా, యేసు ప్రభు వారి దైవత్వం గురించి. యాకోబు బావికున్న స్పెషాలిటీ ఏం చెప్పమంటారా? యేసయ్య తనను తాను మెస్సయ్యగా ప్రకటించుకున్న మొదటి స్థలం బైబిల్లో ఏంటి అంటే యాకోబు బావి. చూడండి 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. చాలామంది అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో, మీరేం నమ్ముతారు ఇంతకీ? కొందరేమో యేసుప్రభువారు పుట్టినవాడు అంటున్నారు, కొంతమంది ఏమో యేసుప్రభువారు పుట్టుక లేదంటున్నారు, కొందరేమో యేసుప్రభువారు చిన్న అని అంటున్నారు, కొందరేమో యేసుప్రభువారు సమానం అంటున్నారు. మీరేం నమ్ముతారంటే, ఏ లొల్లి లేకుండా, ఏ గొడవ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను నమ్మే చెప్పాలి అని అంటే, యేసుప్రభువారు దేవుడు అని నేను నమ్ముతాను, యేసుప్రభువారు తండ్రితో సమానుడు అని నేను నమ్ముతాను, యేసుప్రభువారు నిత్యుడు అని నేను నమ్ముతాను. ఇది నేను చెప్పడానికి నేను ఎవరిని దూషించక్కర్లేదు. ఇది నేను నమ్మేది, నేను నమ్ముతున్నా అని చెప్పడానికి నేను ఎవరిని తిట్టాను. మీరు నమ్మరా? నమ్మకండి. మాకు బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు తెలియక నమ్మకపోతే తెలుసుకొని నమ్మండి. తెలుసుకొని కూడా నమ్మమంటే అది మీ ఇష్టం. గుర్రాన్ని నీటి దగ్గర తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు తాగించగలమా? సో బైబిల్లో ఉన్నది మనం చెప్పగలం అంతే. యేసుప్రభువారు బైబిల్లో కూడా హెచ్కేల్కి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నరపుత్రుడు నువ్వు చెప్పు, వినడం వినకపోవడం వారిష్టం, నువ్వు చెప్పడం వరకే నీ బాధ్యత. వారు వినలేదా అది వారిష్టం, కానీ వారు వినరు కదా నువ్వు చెప్పకపోతే నిన్ను కూడా నేను ప్రశ్నించాల్సి వస్తుంది. సో యేసుప్రభువారు సమరయ స్త్రీతో యాకోబు బావి దగ్గర తనను తాను మెస్సయ్యగా ప్రకటన చేసుకున్న ఆయన, సమరయ స్త్రీ అనే ఒక క్యారెక్టర్లెస్ ఒక అమ్మాయి కనబడినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన వ్యవహరించిన తీరు ఏం చేసిందంటే, ఒక అమ్మాయిని, ఒక ఆవిడని, క్యారెక్టర్లెస్ ఒక ఆవిడని క్రీస్తులోనికి నడిపించింది. చీకటిలో కూరుకుపోయిన ఒక జీవితాన్ని ఆత్మీయమైన అంధకారంలో నుండి ఆత్మీయమైన వెలుగులోనికి తీసుకొని వచ్చింది. దీన్ని బట్టి నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ఈరోజు మనం ఎవరితో మాట్లాడితే వారు, ఎవరితో టైం స్పెండ్ చేస్తే వారు, మనము వారి దగ్గరికి వెళ్ళకూడదు, మనము ఇక్కడ నుంచి అటు జంప్ చేయకూడదు. వాళ్ళే అంధకారంలో నుండి చెప్పండి మన వైపు రావాలి. ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటాడు, మీ ప్రభావం వారి మీద పడాలి తప్పించి వారి ప్రభావం మన మీద పడకూడదు. లోకంలో మనం ఉండడం తప్పు కాదు, కానీ మనలోనికి లోకం రాకూడదు. లోకంలో సంఘం ఉండడం తప్పు కాదు, కానీ లోకం సంఘంలోనికి రాకూడదు. నీటిలో పడవ ఉండడం తప్పు కాదు, కానీ పడవలోనికి ఏం రాకూడదు? నీరు రాకూడదు. వచ్చిందంటే మునిగిపోయే ప్రమాదాలు ఖచ్చితంగా ఉన్నాయి. సో ఈరోజు నేను చెప్పేది ఒకటే, ఈ లోకంలో మనం చాలా మందితో ఇంటర్ఫియర్ అవుతూ ఉంటాం, చాలా మందితో, మన కొలీగ్స్తో కానీ మన ఫ్రెండ్స్తో కానీ మనం కన్వర్జేషన్స్ చేస్తూ ఉంటాం. ఇలా చేస్తున్నప్పుడు నేను సూటిగా అడుగుతున్నా, యేసు ప్రభువారు కన్వర్జేషన్ చేసినప్పుడు ఆ అమ్మాయి వెలుగులోకి వచ్చింది. మనం కన్వర్జేషన్ చేసినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఆలోచించండి. వెలుగులో ఉన్న మనం చీకట్లోకి వెళ్తున్నామా, లేదా చీకట్లో ఉన్న వారు మనను బట్టి వెలుగులోకి వస్తున్నారా? అది ఆలోచించండి. ఓ విషయం చెప్పనా, మీ పాటను బట్టి నేను దేవుని నమ్మాననే సాక్ష్యం కంటే, క్రైస్తవులుగా పొందాల్సిన సాక్ష్యం గురించి నేను చెప్తున్నాను, మీ పాటలు బట్టి నేను దేవుని నమ్మాననే సాక్ష్యం కంటే, మీరు చెప్పే వర్తమానాలు బట్టి దేవుని నమ్మానని చెప్పే సాక్ష్యాల కంటే, మీరు జీవించే జీవితాన్ని బట్టి నేను దేవుని నమ్మానన్న సాక్ష్యం అన్నిటికంటే గొప్ప సాక్ష్యం. అది పొందడానికి ప్రయాసపడండి, అది పొందడానికి కష్టపడండి. యేసుప్రభువారు అక్కడ ఏం వాక్యాలు చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. జస్ట్ ఒక స్మాల్ కన్వర్జేషన్, అలోన్ టైంలో ఒక అమ్మాయితో ఒక స్మాల్ కన్వర్జేషన్, ఒక హెల్దీ కన్వర్జేషన్, ఒక భయంకరమైన పాప పూబిలు 5 భర్తలను మార్చేసిందంటే ఎంత పాపి ఆలోచించండి.
ఆవిడతో మాట్లాడిన తర్వాత ఆవిడ ప్రభువుని నమ్మేసి కుండ వదిలిపెట్టేసి ఊరిలోనికి పరిగెట్టుకుంటూ పోతూ ఆవిడ చెప్పిన మాట ఏంటి చూడండి, 39వ వచనం చూడండి ఒకసారి. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి అన్నారు. ఒకవేళ సమరయులందరూ 5 భర్తలు అంటే 5 దేవతలు అనుకుంటే ఈవిడ అనాల్సిన మాట ఏంటి, మనము చేసినవన్నీ. ఎందుకు సమరయ స్త్రీ అంటే ఈవిడ ఒక్కతే 5 దేవుళ్ళని పూజిస్తుందా? అందరూ పూజిస్తారా? అందరూ పూజించాలి. కానీ ఈవిడ ఏమంటుంది, ఆ ఊరిలోకి వెళ్ళిపోయి గవిన్లో నిలబడిందో మరి ఎక్కడ నిలబడిందో తెలియదు, అందరి తలుపు తట్టి చెప్పిందో మనకు తెలియదు. కానీ సినిమాటిక్గా ఆలోచించాలంటే ఒకవేళ తలుపు తట్టి చెప్పిందో లేదా అందరికి వినపడేలా చాటింపేసేసిందో తెలియదు. పరుగున వెళ్ళిపోయింది, రొప్పుతూ అందరికి తిరిగి చెప్తుంది ఏమని, నేను చేసినవి నాతో చెప్పాడు, నేను చేసినవి. ఒకవేళ ఇది దేవుళ్ళ గురించి అయితే మనము చేసినవి అనాల్సిందే. ఎందుకు, ఆ సమరీలందరికీ ఉన్న ఆరాధించే పద్ధతి ఏంటంటే 5 దేవతలను ఆరాధించేవారు, ఒకవేళ 7 దేవతలను ఆరాధించేవారు అనుకుంటే మనము చేసేదంతా తప్పు, మనం ఆరాధించేది తప్పు, మనం చేసే ప్రక్రియ తప్పు, మనం చేసేవన్నీ చెప్పిన ఆయన్ని నేను కలిశానని చెప్పాలి. కానీ ఈవిడ పర్సనల్గా తీసుకుంది, దాన్ని పర్సనల్గా చెప్తుంది. ఆవిడ తన సాక్ష్యం నేను చెప్తుంది, మనం కాదు, నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వసించిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము అని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఎవడు సాక్ష్యం చెప్పింది పబ్లిక్ సాక్ష్యమా లేదా పర్సనల్ సాక్ష్యమా? టెస్టిమనీ తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పింది. సో దీన్ని బట్టి మనకు తెలియాల్సింది ఏంటంటే, ఆధ్యాత్మికంగా మీకు చెప్పాలనుకుంటున్న మాట, మీ కన్వర్జేషన్ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ కృపాసహితముగాను ఎలా ఉండాలి, ఆరోగ్యదాయకంగా ఉండాలని కొలస్సీలకు రాసిన పత్రికలో ఉంటుంది. మనకు తెలిసిన ఉప్పు ఏంటంటే, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందని మనం వాడతాం స్లోగన్ కదా, కోల్గేట్ సాల్ట్ అని ఏదో వచ్చింది. కాజల్ అగర్వాల్ గారు వస్తారు, ఒక ఆయన భలే ఉంటుందండి అడ్వర్టైజ్మెంట్, ఎవరు క్రియేట్ చేశారు నాకు తెలియదు. కానీ ఒకటికి బాగా ఆకలేస్తుంది, ఆకలేసినప్పుడు మొత్తం చూస్తాడు, ఏమీ దొరకదు, టేబుల్ మీద జామకాయ ఉంటుంది, ఆ జామకాయ తీసుకొని అని కొరుకుతాడు. కొరకగానే దాని మీద రక్తపు డాగులు కనపడతాయి, రక్తం అని అంటాడు. వెంటనే గోడలు బదులు కొట్టుకొని వచ్చేస్తుంది. ఎవరు? కాజల్ అగర్వాల్ గారు వస్తారు, వచ్చి మైక్ ఆయన నోట్లో పెట్టేసి మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అని అడుగుతారు. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉన్నా లేకపోయినా, మీ పప్పులో ఉప్పు ఉన్నా లేకపోయినా, మీకు బీపీ ఉండి ఉప్పు తగ్గించేసినా పర్లేదు. కానీ దేవుడు చెప్తున్న మాట, కొలస్సీలకు రాసిన పత్రికను ఓపెన్ చేయండి, 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. సో యేసుప్రభు వారు తన సంభాషణ రుచి గలదిగా చేశాడు, కృపాసహితంగా చేశాడు. ఆవిడ్ని ఏమంటారు, పాయింట్అవుట్ చేయలా. ఈ రోజుల్లో మనం చేసేది ఏంటంటే, ఒక పాపితో మాట్లాడేటప్పుడు తన పాపాన్ని పాయింట్అవుట్ చేస్తాం, తప్పండి. ఒకప్పుడు నేను కూడా అదే యాటిట్యూడ్లో ఉండేవాడిని. ఒక 5 years క్రితం దంచి కొట్టేసేవాడిని, ప్రసంగాలు దంచి కొట్టేసేవాడిని. అప్పుడు ఏదో ఒక స్పీకర్, ఎవరో ఆ స్పీకర్ కూడా నాకు తెలియదు, ఎక్కడి నుంచో ఇండైరెక్ట్ సెన్స్లో నేను వింటున్నా, ఎవరో వాళ్ళ ఫోన్లో వింటున్నారో లేదా ఏదో చర్చిలో అనౌన్స్మెంట్స్లో ఆ బాకాల్లో నుండి సౌండ్ వస్తుందో నాకు తెలియదు, కానీ అంతగా ఐడియా లేదు. కానీ ఒకసారి ఇండైరెక్ట్ మెసేజ్ నా చెవిలో పడింది. ఏంటంటే, అందరూ పాపి 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 అని నువ్వు అంటున్నావు, యేసయ్య బైబిల్లో ఎవరినైనా ఒక్కరినైనా నువ్వు పాపి అని పాయింట్అవుట్ చేసిన ఒక్క రెఫరెన్స్ చూపించండి బైబిల్లో అని అనగానే నాకెందుకో ఆయన నాతో చెప్తున్నట్టు అనిపించింది. ఈవెన్ ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనకి నేనెవరో తెలియదు, 100% తెలిసే అవకాశం లేదు. ఆ రోజు నుంచి నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు పాపంలో ఉన్నారని తెలిస్తే దాని నుంచి బయటికి లాగడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప, నువ్వు పాపివి అని అతన్ని మనం పాయింట్అవుట్ చేయకూడదు. ఒక విషయం చెప్పనా, ఎవరైనా కింద పడ్డారు అనుకోండి, పరామర్శ కోసం హాస్పిటల్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఎలా జరిగింది అని అడుగుతాం. స్పీడ్గా వెళ్ళానన్నా, పడిపోయానన్నా, నాదే తప్పు అన్నారు అనుకోండి, ఇంకా అప్పుడు మనం స్టార్ట్ చేయండి, నీకు ఎప్పటి నుంచి చెప్తున్నాను రా, నువ్వు వెరస్ట్ ఫెలో రా, నువ్వు దండగరా, నీకు ఇంతే కావాలరా, నువ్వు ఇప్పటికైనా మారకపోతే నువ్వు ఇంకా పోతావురా, చచ్చిపోతావురా అన్నా అనుకోండి, వాడు మనం వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈడ అనవసరంగా వచ్చాడు అనుకుంటాడా? వాడు పడ్డాడు, అసలే బాధలో ఉన్నాడు. అసలే ఇప్పుడు ఏం చేయాలి, ఈ బాధలో నుండి మనం బోధ నేర్పించాలి అతనికి, చిన్నగా చెప్పుకోవాలి, చిన్నగా. ఇప్పుడు యోబు స్నేహితులే వచ్చారు, ఆయనతో పాటు కూర్చున్నారు, 7 రోజులు మౌనవ్రతం చేశారు, 8వ రోజు కోటింగ్ స్టార్ట్ చేశారు. ఏమనే వాళ్ళు, మా ముగ్గురికి రాంది నీకు వచ్చిందంటే నువ్వు ఏదో పాపం చేసావు, మా ఎవ్వరికి రాంది నీకు వచ్చిందంటే నువ్వు ఏదో దుష్క్రియ చేసావు, ఆ దేవునికి నచ్చింది ఏదో చేసావు. ఇలాంటి మాటలొద్దు. యేసుప్రభు చూడండి, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇంత దరిద్రాలు ఏంటే నువ్వు అసలు అన్నాడా?
అన్నాడా? తిట్టాడా? మనం కూడా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను మనం మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. అలా మాట్లాడుతుంటే మారుతారంటే ఖచ్చితంగా మారుతారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అతనిలో ఉన్న తప్పులను మనం ఏం చేయాలంటే తప్పులను చూపిస్తూనే, అంటే పాయింట్అవుట్ చేయకూడదు. పాయింట్అవుట్ అంటే ఏదో ఏమంటారు నొక్కి చెప్పేలా కాకుండా అతనికి అర్థమయ్యేలా, ఇది నువ్వు చేస్తుంది తప్పే అని అతనికి అర్థమయ్యేలా చెప్పాలి. రీసెంట్గా ఒక మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళిన తర్వాత వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత ఒక ఆయన వచ్చారు. ఆయన వచ్చి మంచి చూడడానికి కొంచెం మంచి బాడీ అంతా ఒక రౌడీ ఉండాల్సిన బాడీ అంత ఉంది. వచ్చి అన్న మీరు చెప్పినంత బాగానే ఉందన్నా, మీరు చెప్తుంటే నాకు కూడా నేను గేలి చేస్తానన్న పాస్టర్లని, మీరు చెప్పేటప్పుడు మిమ్మల్ని కూడా గేలి చేసుకుంటున్నా, మీ ముందు పాడేటప్పుడు కూడా నేను పాడేవలేవా అట్లా గేలి చేస్తా ఉన్నా, కానీ మారాలనిపిస్తుందన్న, మారాలనిపిస్తుంది అనగానే ఏదో మామూలుగా కనెక్ట్ అయ్యి ఉంటాడేమో వాక్యానికి అనుకున్నాను. వెంటనే అక్కడ నన్ను పిలిచిన బ్రదర్ అన్న ఇతను అసలు ఈ మాట అంటుంటే షాక్ అనిపిస్తుంది అన్న, వాడు అసలు అందరికీ రెబల్ అన్నవాడు, ఈ ఏరియాలో రెబల్ అన్నవాడు అని అంటున్నాడు. మనం మాట్లాడేదాన్ని బట్టి ఎదుటివాడు మారే అవకాశం ఉంది. కాబట్టి నీ మాటలు జాగ్రత్త, ఫస్ట్ థింగ్. అక్కడ సెకండ్ థింగ్ ఏంటంటే నీ సాక్ష్యం ఎలా ఉండాలంటే, దేవుని నమ్మిన తర్వాత నీ సాక్ష్యం ఎలా ఉండాలి అంటే చెప్పండి, మనల్ని బట్టి అనేక మంది దేవునిలోనికి నడిపించబడాలి. నేను సాక్ష్యం చెప్పక్కర్లా, నా జీవితమే ఒక సాక్ష్యంగా మారాలి. నేను ప్యాంఫ్లెట్లు అతికించక్కర్లా, నా జీవితమే, నా టెస్ట్ మనీని ఒక ప్యాంఫ్లెట్గా, ఒక ఇన్విటేషన్ కార్డుగా మారాలి. సో ఈరోజు సమరయ స్త్రీని బట్టి నేను చెప్తున్న మాట, ఒకటి మీ భాష జాగ్రత్త, రెండవది మీ సాక్ష్యం జాగ్రత్త, మూడవది నేను ఇవ్వాలనుకుంటున్న సంఘానికి కానీ అందరికీ కానీ ఇవ్వాలనుకుంటున్న భరోసా ఏంటి అని అంటే, దేవుడు ఎంత మంచి దేవుడు అంటే మీరు ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమిస్తాడు. దీన్ని చాలామంది అపార్థం చేసుకొని, లాస్ట్లో మాట చెప్పి నేను ముగిస్తాను. దీన్ని చాలామంది అపార్థం చేసుకొని, ఇప్పుడు కరుణాకర్ సుగుణ గారు కానివ్వండి, లలిత్ కుమార్ గారు కానివ్వండి, ఎవరైతే బైబిల్ గురించి రాడికల్గా మాట్లాడతారో వారు మాట్లాడే మాట ఎలా ఉంటాయంటే, మీ దేవుడు అందరినీ క్షమిస్తాడు అంటారు కదా, నేను 10 మందిని చంపేసి వచ్చి దేవా ప్రభువా క్షమించి ప్రభువా అని అంటాను, క్షమిస్తాడా అని అంటారు. దేవుడు అలా క్షమిస్తాను బైబిల్ ఎక్కడ చెప్పలా. మారాలి అనుకున్నవాడు ఎన్ని పాపాలు చేసిన తర్వాతనే సరే నేను మారాలి అనుకుంటే దేవుడు దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ ఛాన్స్ టు చేంజ్ అని చెప్పాడు. అంతే తప్ప ఆల్రెడీ ఎక్స్క్యూజ్ ఉంది కాబట్టి నేను పొడి చేసి వస్తా అంటే మాత్రం దేవుడు క్షమిస్తాడా? క్షమించాడు. సో మీరు ఎవ్వరికి చెప్పుకోలేనన్ని భయంకరమైన పాపాలు చేసినా, మీరు అందరూ అసహించుకునే పాపాలు చేసినా, ఎంత భయంకరమైన దోషక్రియల్లో మీరున్నా, కనీసం మీకు మీ జీవితం మీద మీకే అసహ్యం కలిగే జీవితం మీరు జీవించినా, వన్స్ యూ గెట్ ఎన్కౌంటర్డ్ టు గాడ్, ఒక్కసారి దేవునితో మీరు ఎన్కౌంటర్ అయితే, ఆయనతో మాట్లాడితే, ముఖాముఖిగా ఆయనతో మాట్లాడగలిగితే, ఆయనతో మీ మనసు విప్పి మాట్లాడగలిగితే, ఖచ్చితంగా హీఈస్ గోనా చేంజ్ యువర్ లైఫ్. అది ఎంత ఘోర పాపమైనా. సో ఈరోజు ఈ సమరయ స్త్రీ సంభాషణ బట్టి మనం నేర్చుకోవాల్సింది, నీ సంభాషణ బాగుండాలి, నీ సాక్ష్యం బాగుండాలి. ఒకవేళ నువ్వు భయంకరమైన జీవితాన్ని జీవిస్తావంటే నేను నేర్చుకోవాల్సిన పని ఏంటి చెప్పనా, నేను నా జీవితంలో నేను చేసిన పనులన్నీ క్షమించేవారు ఎవరున్నా లేకపోయినా నా దేవుడు నా కోసం ఉన్నాడు. అంటే ఆయన క్షమిస్తాడు కాబట్టి నేను చేస్తా అని కాదు, అలాంటి వారిని దేవుడు క్షమించాడు. మారు మనసు పొందిన వారిని, మారు మనసు పొందడం అంటే మళ్ళీ రిపీట్ చేయని వారిని దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. కాబట్టి ఇఫ్ యు ఆర్ indulging in any of the sins, if you are in link with any other sins, ఈ లోకంలో ఉన్న దేనిలో అయినా సరే మీరుంటే, చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా మీరు జీవిస్తూ ఉంటే, బయట బాగానే ఉండి లోపల మాత్రం కొంచెం దేవునికి నచ్చని జీవితాన్ని జీవిస్తూ ఉంటే, నేను మారగలనా అనే డౌట్ మీకుంటే, జస్ట్ కమ్ టు గాడ్, జస్ట్ కమ్ క్లోజర్ టు గాడ్, జస్ట్ స్పీక్ టు లార్డ్. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తాడు. ఎందుకనంటే ఆయన ఇస్తున్న భరోసా ఏం చెప్పనా, నా యుద్ధకు వచ్చి వారిలో నేను ఎవరిని త్రోసివేయను అని చెప్తున్నాడు దేవుడు. సో ఈరోజు మనం అందరం ఆ విధంగా ఉందాం. ఏదైనా తప్పిదం చేస్తున్నావా, ఏదైనా అపవిత్రత కలిగి ఉన్నామా, అయితే ఈరోజు మనం అందరం మన జీవితాలను మార్చుకుందాం. లేదు ఆల్రెడీ అపవిత్రతలు అన్నీ పోయినాయి, నేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ గాడ్ అని అనుకుంటున్నావా, అయితే నీ నోరు జాగ్రత్త, నీ సంభాషణ జాగ్రత్త, నెక్స్ట్ నీ సాక్ష్యం జాగ్రత్త. నేను మరలా చెప్తున్నాను, నువ్వు వాక్యం చెప్పిన దాన్ని బట్టి 100 మంది అట్రాక్ట్ అయితే, నువ్వు వాక్య ప్రకారంగా జీవించిన దాన్ని బట్టి 1000 మంది అట్రాక్ట్ అవ్వాలి. నీ గురించి చెప్పే సాక్ష్యాలు ఎలా ఉండాలంటే, అన్న పాడిన దాన్ని బట్టి కాదు నేను దేవుని నమ్మింది, అన్న లైఫ్ని బట్టి నేను దేవుని నమ్మాను, ఈ అక్క లైఫ్ని బట్టి నేను దేవుని నమ్మాను, ఈ సిస్టర్ని బట్టి, ఈ బ్రదర్ని బట్టి, ఆయన జీవిస్తున్న జీవితాన్ని బట్టి, ఆయన మాట తీరుని బట్టి, ఆయన
ఆయన ద వే హీ లివ్స్, ద వే హీ టాక్స్, ద వే హీ జనరేట్స్ హిస్ స్పిరిచువాలిటీ, దాన్ని బట్టి నేను దేవుని నమ్మాను అని చెప్పగలిగితే దట్స్ మోర్ దాన్ ది టెస్టిమనీ దట్ వీ సీ ఇన్ యూట్యూబ్స్ అండి. దానికి లైక్స్ రాకపోవచ్చు, దానికి షేర్స్ రాకపోవచ్చు, దానికి వ్యూస్ రాకపోవచ్చు, అసలు అది యూట్యూబ్లో పెట్టకపోవచ్చు, బట్ మన సాక్ష్యం ఒక ఊరిని మార్చగలగాలి. ఒక పాపి, ఒక స్త్రీ ఊరిని మార్చగలిగితే ఇక మనం ఏం చేయాలి చెప్పండి? దేర్స్ అ లాట్ టు చేంజ్. ఎప్పుడు మనం అనుకుంటున్న మాట బ్రింగ్ ద చేంజ్ లేదా బీ ద చేంజ్. ఈ రెండు మనం చేయాలి. మనం ఫస్ట్ వీ షుడ్ బీ ద చేంజ్ అండ్ లేటర్ వీ షుడ్ బ్రింగ్ ద చేంజ్. మనం మారాలి, తద్వారా మన ద్వారా అనేక మంది దేవునిలోనికి వచ్చేలా చేయాలి. సో నేను కోరేది ఏంటి? మనం ఒకసారి మారి దేవుని చిత్తానుసారంగా బ్రతికితే లేటర్ ఆన్ దేవుని నమ్మండి నమ్మండి అని చెప్పక్కర్లేదు, వాళ్ళే నమ్మేస్తారు. లాస్ట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నుంచి విజయవాడకి సైకిల్ మీద వెళ్తే ఒక డే పట్టింది అనుకోండి, బైక్ మీద అయితే 5 గంటల్లో కొట్టేయచ్చు కదా. ఆ డిఫరెన్స్, సైకిల్కి బైక్కి గల డిఫరెన్స్ మనం చూపించగలిగితే సైకిల్ తొక్కేవాడికి బైక్ కొనమని చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా బైక్ కొనాలన్న ఆలోచన పుడుతుంది. అదే సైకిల్ తొక్కడానికి రోజు పట్టి బైక్ మీద కూడా రోజే పట్టింది అనుకోండి, ఇక వాడికి సైకిల్ తొక్కేవాడికి అనవసరంగా ఎందుకు పెట్రోల్ డబ్బులు బొక్క అనుకుంటాడు, డబ్బులు దండగా అనుకుంటాడు కదా. ఈ మెయింటెనెన్స్ ఎక్కువ అనుకుంటాడు. అది సైకిల్ అయితే ఇంకా హ్యాపీ కదా అనుకుంటాడు. ఏ మెయింటెనెన్స్ ఉండదు, మహా అంటే ఏం చెప్పండి, గాలి కొట్టించుకోవాలి. నేను సరదాగా మా వాళ్ళతో అంటూ ఉంటాను, ఎప్పుడైనా కారు కొన్నా బైక్ కొన్నా మీకు లైఫ్ టైం మీ టైర్లలో గాలికి నేను స్పాన్సర్ చేస్తాను బ్రదర్ అని అంటాను. లైఫ్ టైం టైర్లో మీరు ఎప్పుడంటే అప్పుడు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసి టైర్ గాలి కొట్టుకోవాలన్నా డబ్బులు పంపించండి అని చెప్తారా? ఐ స్పాన్సర్ ఫర్ దాట్ అంటే. ఎందుకు? అది మెయింటెనెన్స్ లెస్ పని అంటే, ఏ మహా అంటే 10 రూపాయలు అంతే. సో వెన్ యూ కెన్ షో ద డిఫరెన్స్ బిట్వీన్ ద వరల్డ్లీ థింగ్స్ అండ్ జీసస్ క్రైస్ట్ థింగ్స్, నువ్వు దేవునిలోనికి వచ్చిన తర్వాత ఆ డిఫరెన్స్ నువ్వు చూపించగలిగినప్పుడు దేవునిలో లేనివాడు ఆటోమేటిక్గా ఈ డిఫరెన్స్ని బట్టి నేను కూడా ఇతనిలా ఉండాలంటే ఏం చేయాలన్న ఆలోచన మదిలో పుడుతుంది. అది పుట్టింది కనుకనే సమరయ స్త్రీ ఊరిని మార్చగలిగింది. అది పుట్టింది కనుకనే ఆ ఊరు దేవునిలోనికి నడిపించబడింది. అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే, ఒక అమ్మాయి చేయగలిగిన తర్వాత మనం చేయకపోతే ఏమంటారు చెప్పండి? ఏమంటారు? జనరల్గా అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వాలిటీ గురించి నేను మాట్లాడట్లేదు, అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని నేను చెప్పట్లేదు. జనరల్గా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒక 20 లీటర్స్ క్యాన్, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది చిన్న పాప, ఈ అమ్మాయి మోసేసి 20 లీటర్స్ క్యాన్ చేత్తో మోసింది, నేనేమో 2 చేతులతో కూడా మోయలేకపోతే జనరల్ ఏమంటారు చెప్పండి? ఒరే ఆడపిల్ల మోస్తుందిరా, నీ వల్ల అవ్వట్లేదురా అంటారనరా? అంటారు. ఆడపిల్ల ఊరిని మార్చింది, మరి మనం ఊర్లో పడి మారిపోతున్నాం, మనం సిటీకి వచ్చి మారిపోతున్నాం. మనం ఆవిడ సమరయ స్త్రీ సుఖారను ఊరిలో ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలియదు, కానీ మార్చింది ఊరిని. ఆ ఆడపిల్ల మార్చింది. షేమ్ కదా, మనకి షేమ్ కదా. సో ఆ షేమ్ని తొలగించుకోవాలంటే మనం కూడా వెళ్ళాలి, మనం కూడా ఇన్స్పైర్ చేయాలి. వీ షుడ్ బీ ద చేంజ్ అండ్ వీ షుడ్ బ్రింగ్ ద చేంజ్. సో దీన్ని బట్టి నేను అడుగుతున్నాను, మీరే చెప్పండి, సమరయ స్త్రీకి ఉన్న భర్తలు దేవతలు అంటారా లేదా ఒరిజినల్ లిటరల్ సెన్స్లో ఉన్న భర్తలు అంటారా? ఒకవేళ దేవతలు అనడానికి కూడా లెక్క సరిపోవట్లేదు. ఇక్కడ చెప్పిందేమో 5, రాజుల 2వ గ్రంథంలో కనబడుతుంది 7. పోనీ అదే కరెక్ట్ అనుకుంటే నేను చేసినవన్నీ అనట్లేదా అన్నది ఆవిడ. ఏమనింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని అని తప్ప మనము చేసినవన్నీ అనలేదు. ఆ ఊరిలో ఆవిడ ఒక్కతే కాదు 5 దేవుళ్ళను పూజించింది. సమరయులందరూ జనరల్ సెన్స్లో వాళ్ళు పూజించేదే దాన్ని. సో దీన్ని వర్ణించడానికి వివరించడానికి టైం వేస్ట్ అయినా లాస్ట్లో ఈ 3 విషయాలు చెప్పడానికి కొంచెం స్కోప్ ఉంది. కాబట్టి అందులో అన్నిటికంటే భరోసా ఇచ్చే మాట, ఆయన యుద్ధకు వచ్చే వారిలో ఎవ్వరిని తృణీకరించాడు. కాబట్టి సో విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూద్దాం. ఏ మిస్టేక్స్ ఉన్నా దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ఆయన నామంలో ఒప్పుకొని ఆయన సన్నిధిలో విడిచిపెడితే దేవుడు మనల్ని దీవిస్తాడు. మన సాక్ష్యాన్ని బట్టి అనేక మందికి మనల్ని దీవెనకరంగా మారుస్తాడు. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.